సత్యం అహింసా శక్తిని చాటి చెప్పిన ధన్యజీవి బాపూజీ చీఫ్ విప్ జీవి. సత్యం అహింసా సిద్ధాంతంతోనే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్ర్యం తేవడంతో దాని ద్వారా వాటి శక్తి ప్రపంచానికి చాటి చెప్పిన ధన్యజీవి మహాత్మా గాంధీజీ అని కొనియాడారు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఆయన పాటించిన అహింసా సిద్ధాంతం ఈ ప్రాంతం దేశానికి ఈ రోజు ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. నిజాయితీ సమానత్వానికి నిలువెత్తు అద్దంగా నిలిచిన బాపూజీ పేదరికం పోవాలని, గ్రామ స్వరాజ్యం రావాలని కళ్ళు కన్నారని, రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అదే లక్ష్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. వినుకొండ పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నాషాపేట రోడ్డులోని గాంధీ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, గాంధీజీ జీవితం తరతరాలకు ఆదర్శం, అదే ప్రజలకు ఆయన ఇచ్చిన గొప్ప సందేశం అన్నారు. గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్న గాంధీజీ ఆశయాల్ని ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తుందని, సీఎం చంద్రబాబు ప్రాజెక్టులు పూర్తి గ్రామాల అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించారన్నారు. ఆయన అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి గ్రామ స్వరాజ్యం కోసం పల్లె పండుగ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టి గ్రామాల రూపురేఖలు మార్చుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగానే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ఘన నివాళులర్పించారు చీఫ్ జీవి ఆంజనేయులు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ మీరు కొంచెం ఓకే. महात्मा गांधी जी, महात्मा गांधी जी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार. ఈరోజు మహాత్మా గాంధీ గారి 156వ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. మన వినుకొండలోనే కాదు, దేశవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి అభిమానులందరూ కూడా ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. మహాత్మా గాంధీ గారి యొక్క అహింసా సిద్ధాంతం, సత్యం, అహింస, ఇవి భారతదేశంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడి వారిని దేశం నుండి పారదోలింది. అలాగే వారు నిజాయితీకి, సమానత్వానికి నిలువెత్తు అద్దం మహాత్మా గాంధీ గారు. పేదరిక నిర్మూలన జరగాలని, గ్రామ సీమల అభివృద్ధి కావాలని, గ్రామ స్వరాజ్యం రావాలని మహాత్మా గాంధీ గారు కోరుకున్నారు. నిజాయితీకి, నైతికతకు, సమానత్వానికి వారు ఎంతో విలువిచ్చారు. వారి జీవితం ఒక ఆదర్శం. వారి జీవితమే ప్రజలకు ఒక గొప్ప సందేశం. మరి గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్నటువంటి మహాత్మా గాంధీ గారి కన్న కలలు, వారి ఆశయాలు నేడు ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు గ్రామాల యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామాలను సస్యశ్యామలం చేయాలని, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని, అట్లా గ్రామ సీమల్ని అభివృద్ధి చేయాలని, ప్రజాస్వామ్య విలువల్ని ఇనుమడింపజేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎనలేని కృషి చేస్తా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు గ్రామ స్వరాజ్యం కోసం పల్లె పండుగ పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తూ విలువైన సేవలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన బాధ్యతల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విజయవంతంగా పల్లె సీమల అభివృద్ధికి కృషి చేస్తా ఉన్నారు. అదేవిధంగా